నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మరి 40 రోజుల పాటు 45 రోజుల పాటు 27-28 నక్షత్రాలకి కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని రకాల మంచి జరిగేది ఉంది అని గురువుగారు చెప్తున్నారు కదా. మరి ఇందులో భాగంగా మరి ఏ నక్షత్రాల వారి గురించి గురువుగారు వివరిస్తారో ఆయన మాటల్లో తెలుసుకుందామా? నమస్కారం గురువుగారు. పరమేశ్వరార్పణం. గురువుగారు మరి 40-45 రోజుల పాటు 27-28 నక్షత్రాల వారికి ఇబ్బంది ఉంది అని చెప్పారు. అట్లా నక్షత్రాల గురించి క్రితం వీడియోలలో చేసాం కదా. పాటు శుభం కూడా ఉందని చెప్పాను. యా, శుభం ఉంది, మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, అంటే రెండు ఉన్నాయి. ఏ నక్షత్రాలకు ఎలా ఉందో వివరిస్తున్నారు కదా. మరి ఈ వీడియోలో మరి ఏ నక్షత్రాల గురించి చెప్పబోతున్నారు? శ్రీరామచంద్రుడి నక్షత్రం, తద్ అనుగో నక్షత్రం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. భారతీ శంకరపీఠం భక్తులకు, సుమన్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, ఈ 3 నక్షత్రాలు అండి. ఈ 3 నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు బృహస్పతి మహర్దశ, గురు మహర్దశ అని అంటారు. గురు మహర్దశలో జన్మిస్తారు. అయితే ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారు ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతులు, ఒక రకంగా చెప్పాలంటే దురదృష్టవంతులు. అబ్బో, రెండు ఉన్నాయా గురుగారు? అంటే ఎవరు ఎలా తీసుకుంటే వాళ్ళకి ఎలా. రాముడు పడ్డ కష్టాలన్నీ పడతారు, రాముడు పడ్డ సుఖాలన్నీ అనుభవిస్తారు. అంటే అందరూ అనుకునేటువంటి మాట, రాముడు ఎన్నో కష్టాలు పడ్డారు అంటారు. రాముడు ఉన్నంత ఆనందంగా ఎవరు ఉండలేదు. ఎందువల్లంటే ఒక స్థితిగమనంలో అన్ని విషయాలు తెలుసుకోవాలంటే జనావాసానికి దూరంగా ఉంటేనే తెలుసుకోగలుగుతాం. అలా ఆయన అక్కడ ఉండి ఆరాంసే అన్ని విషయాలు తెలుసుకొని అక్కడ ఉంటూ పాలన ఎలా చేయాలి అనేటువంటి విషయంలో అందరికీ కూడా ఇబ్బంది లేకుండా 14,000 మంది రాక్షసుల్ని సంహరించాడు ఆయన, రాముడు వారు. కానీ అందులో ఎంత ఆనందంగా ఉన్నారనేటువంటి విషయం ఎవరికి తెలియదు. కానీ ఆయన పడిన కష్టం ఏంటి అంటే చివరి 1 సంవత్సరం సీతా అమ్మవారిని రావణాసుడు తీసుకెళ్ళిపోయాడు, చూశారండి. ఆ 1 సంవత్సరము ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. అంటే భార్య మీద ఉండేటువంటి ప్రేమ ఎంత ఉంటుంది అనేటువంటిది కూడా ఆ 1 సంవత్సర కాలంలో ప్రపంచం మొత్తానికి చాటి చెప్పారు శ్రీరామచంద్రుల వారు. అంటే ఈ 14 సంవత్సరాల అరణ్యంలో ఎంత ఆనందాన్ని అనుభవించారో. చక్కగా ప్రకృతి సహజ సిద్ధంగా తయారైనటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా భుజిస్తూ, ఆ పక్షుల కిలకిలనాదాలు అవన్నీ ఆనందిస్తూ, ఈ ఇప్పుడున్నటువంటి ఒక టీవీలు ఛానల్స్ ఎటువంటి అట్లా అవి లేకుండా చక్కగా ప్రకృతి సహజ సిద్ధంగా ఉండేటువంటి వనరులు, జలాశయాలు కానీ, మనకు వాటర్ ఫాల్స్ ఉంటున్నాయి ఇప్పుడు, కొండలు మించబడేటువంటి నీళ్ళలో ఉండేటువంటి ఆ యొక్క సోయగాలు అవన్నీ చూసుకుంటూ ఎంత ఆనందంగా అనుభవించారో, అదే రకంగా 1 సంవత్సరం పాటు ఎంతైతే బాధ అనుభవించారో ఆ 2 కూడా ఒకేసారి చూస్తారండి. అబ్బో, ఆనందము బాధ రెండు. అంటే మనం చేసుకునే చేష్టలే మన జీవితానికి మూలంగా నిలబడతాయి. మంచి చెడులు అనేటువంటివి మనకు తెలిసినప్పటికీ కూడా పంచదార తీయగా ఉంటుంది, కాకరకాయ చేదుగా ఉంటుందని చెప్పి మనం తీపి వైపే వెళ్తాం. అంటే చెడు అనేటువంటిది ఆకర్షిస్తుంది ప్రతి మనిషిని కూడా. ఆ ఆకర్షించడం వల్ల ఏంటంటే మన గుణమంతటి కూడా ఆకర్షితం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ శ్రీరామ నక్షత్ర స్థితికి మనం అంటే ఆయన దేనికి ఆకర్షితులు కాలేదు. కానీ స్వతహాగా ఆ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రధానికి ఆకర్షితులు అయిపోతారండి. కానీ నాది పునర్వసు నక్షత్రం అండి గొప్పగా చెప్పుకుంటారు. చెప్పుకోవడంలో ఉండేటువంటి గొప్పతనము నడిచేటువంటి నడవడికలో ఉండదు. చాలా పరిశీలించామండి. ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా మన ఒక్క ఆలోచన మనం కంట్రోల్ చేసుకోగలిగితే రాముడి వారు పడ్డ కష్టం మనం పడం, ఆయన పడ్డ సుఖమే పడతాం. లేదు అంటే ఆయన పడ్డ కష్టాన్ని పడతాము, అనేక రకాల ఇబ్బందులు పడతాము. ఆ ఒక్క చిన్న విషయాల్లో మనం మనస్పర్ధలు తెచ్చుకోకుండా ఎదుటి మనిషి చెప్పేటువంటిది పూర్తిగా విని మనం ఒక సమాధానం చెప్పేటప్పుడు ఆలోచించుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇది సబబు కాదా, ఈ సమాధానం మనం చెప్పచ్చా చెప్పకూడదు, ఆవేశంతో ఒక మాట అనే దానికన్నా ఆలోచించి, అంటే ఆవేశంగా 100 మాటలు అంటాం కన్నా ఆలోచనతో ఒక్క మాట అన్నా చాలా అవతల వ్యక్తి నోరు మూసి కూర్చుంటాడు. ఇప్పుడు ఉంది, రేపు పొద్దు నువ్వు పని చేయకపోతే నేను చంపేస్తా అంటాం. నిజంగా చంపేస్తావా? వాళ్ళు ఈయన ఎప్పుడు తిరుగుతూనే ఉంటారంటారు. నాన్న రేపు ఉదయం ఆ పని చేయకపోతే తర్వాత మరి పరిస్థితి అయితే ఆలోచించుకుని అన్న నవ్వుతూ చెప్పామనుకో వాడు భయపడతాడు. కానీ ఇలా అందరికీ ఉండడం రాదు కదా గురుగారు, కొంతమంది మాత్రమే ఇంత లౌక్యం వ్యవహరించగలుగుతారు. లౌక్యం కాదమ్మా, జీవిత సత్యం. అంటే ఇవి నక్షత్రాలు బట్టి కూడా మనం వ్యవహరించే విధానం ఉంటుందంటారు. అందులో ఎలాంటి సందేహము లేదు.
ఆ నక్షత్ర విధానం ఏ రకంగా అయితే ఉంటుందో దాన్ని అనుసరించే వాళ్ళ జీవితం నడుస్తుంది. మరి అలాంటప్పుడు గురువుగారు మన నక్షత్రాన్ని బట్టి మన రాశిని బట్టి మన విధానం ఉన్నప్పుడు మనం ఎలా మార్చుకోగలుగుతాం? మనకు అదే నేను చెప్పేది మీరు అర్థం చేసుకోలేదు. దీన్ని అంటారు అర్థం చెప్పేటువంటి దాన్ని అర్థం చేసుకోలేకుండా మనం ఒకటి చెప్తుంటే వేరేది అర్థం చేసుకుంటే ఇదే మన నక్షత్రం ఇలా వెళ్ళు నాయనా అంది, మన బుద్ధి ఇటు కూడా వెళ్ళమని చెప్తుంది. అంటే అక్కడ ఏం చేస్తున్నారు, మంచి చెడు, అక్కడ ఏముంటుంది ప్రతి దాంట్లోనూ కూడా మంచి చెడు ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి జన్మించిన తర్వాత నక్షత్రం తీసుకుంటాం, ఆ నక్షత్రాన్ని బట్టి లగ్నం వస్తుంది, లగ్నాన్ని బట్టి రాశి, ఈ 3 వస్తాయి కదా. ఆ స్థితిగమనాన్ని అనుసరించి మంచి చెడు 2 వెళ్తాయి. మనకు మంచి తెలుసు, చెడు తెలుసు, కానీ మన బుద్ధి ఎటు వెళ్తుంది చెప్పు. మామూలుగా అనుకుందాం, మన బుద్ధి ఎటు వెళ్తుంది, చెడు వైపుకే లాగుతుంది, మంచి వైపుకి లాగదు, తొందరగా అట్రాక్ట్ చేయబడుతుంది చెడు కదా. ఇప్పుడు నేను చెప్పేది అదే కదండి. మరి నక్షత్ర గమనాన్ని అనుసరించి మనం వెళ్ళవలసిందే, కానీ దాన్ని అనుసరించి మనం నడవట్లా. అక్కడ ప్రత్యేకంగా మన బుద్ధిని ఉపయోగిస్తున్నాం. మనకి ఏదైతే లేదో దాన్ని ఉపయోగిస్తున్నాం. లేని దాన్ని ఎంత ఉపయోగిస్తే ఏముంది, లేనట్టుగానే ఉంటుంది. ఆ బుద్ధిమాంది అది అన్నట్టుగా చక్కగా వెళ్తే నీకు రోడ్డు బాగుంటుంది అని అంటే నేను ఇటు నుంచి వెళ్తాను అని చెప్పి అడ్డదారి బట్టి అనేక రకాలుగా ఇబ్బందులు అనేటువంటిది ఎవరు కొని తెచ్చుకుంటున్నారు, ఎవరికి వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. 18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వాహనం నడపద్దు అని అంటున్నారు. నడపడం మానేస్తున్నారా? 12-11 సంవత్సరాలు కూడా నడిపేస్తున్నారు కదా. మరి తప్పెవరిది? ఆ బుద్ధి, వక్ర బుద్ధి ఏం చేస్తుంది అంటే చెడుకి తొందరగా లాగుతుంది, మంచికి తొందరగా తీసుకువెళ్ళలేదు. ఇది పునర్వసు, విశాఖ, పూర్వభద్ర అనేటువంటిది వాస్తవంగా చాలా బలిష్టమైన నక్షత్రాలు, కానీ బలహీనమైన స్వభావాలు. నక్షత్రం మాత్రం మంచి బలమైంది, స్వభావాలు మాత్రం బలహీనమైన స్వభావం. కాబట్టి ఏమిటి అంటే ఆ స్వభావాన్ని అనుసరించే వాళ్ళు వెళ్తారు తప్ప నక్షత్రంలో బలం ఉంది కదా మనం నిలబడి ఉండాలి ఇట్లా అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాదు. ఆ ఆలోచన కనుక కనీసం వస్తే జీవితం అనేటువంటిది అచంచలంగా మారుతుంది. అంటే ఈ 45 రోజుల్లో జీవితం ఏం మారుతుంది అనిపించవచ్చు. అవును, 45 రోజులతో పని లేదండి. జీవితం మారాలంటే ఖచ్చితంగా కూడా 24 గడియలు చాలు. అంటే ఒక్కరోజు ఒక రోజు కూడా అవసరం లేదు, 24 గడియలు. 24 గడియలు అనేటువంటిది కొన్ని విధానాలను అనుసరించినట్లయితే కనుక భగవంతుడు అలా మార్చేస్తాడండి. కొంతమంది ప్రముఖులు మనకు తెలుసు, ఒకప్పుడు తినటానికి కూడా ఠికానా లేదు. అటువంటి వాళ్ళు వాళ్ళ దేశాన్ని శాసించే స్థాయికి వెళ్ళారు. దేశాన్ని పాలించడం కాదండి, దేశాన్ని శాసించడం స్థాయికి వెళ్ళారు. వాళ్ళకి ఎలా వచ్చింది మరి? సంకల్ప బలం అనే దానికన్నా వాళ్ళ నక్షత్ర స్థితిగమనాన్ని అనుసరించి వాళ్ళు ఆ ఒక బుద్ధిమాంద్యానికి వెళ్ళలేదు, వక్ర బుద్ధికి వెళ్ళలేదు. ఆ నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్ర బలాన్ని అనుసరించి సిద్ధపడ్డారు. ఆ బలం ముందుకు తీసుకెళ్ళింది. యోగం అంటారండి దాన్నే. యోగో ధ్యానం సదా సాంఖ్యం విద్యా శిల్పాధికర్మ. ఆ యోగం వస్తే ఎవరు ఆపలేరు. ఆ యోగాన్ని కూడా మనం ఏం చేస్తామంటే మన స్వహస్తాలతో నాశనం చేసుకుంటాం. నేనేంటి, నా స్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు వీళ్ళు కొడతాను, దుమ్మికెళ్తాను తప్ప నాకు మంచి రోజులు నాకు వద్దు, నాకు మంచి ఏంటని చెప్పి మన యోగాన్ని కూడా నాశనం చేసుకొని అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి అలా ఉంటాను తప్పితే మన దగ్గరికి యోగం రాదు. కానీ భగవంతుడైనటువంటి వాడు ప్రతి ఒక్క మనిషికి కూడా బుద్ధినిస్తాడు. కానీ మనం ఏంటంటే కర్మ ప్రారంధం అనేటువంటిది తీరిపోయే పరిస్థితి వచ్చినా కానీ మన బుద్ధి అనేటువంటిది వక్ర బుద్ధి అక్కడ బయటపడుతుంది అనుకోకుండా. అప్పటి వరకు మనిషి ఏంటంటే కొంతమంది ఎవరేం చెప్పినా వింటుంటారు. సడన్గా ఒక్కొక్కసారి చెప్పాలే పోవే అంటాం. మనిషి మార్పు వస్తుంది జీవితంలో ఉన్నప్పుడు, వాడికి మారే యోగ్యత లేకపోతే నోట్లోంచి ఒక మాట వదిలేస్తాం. అలాంటి స్థితిగమనాలు అనేటువంటి రామచంద్రుడు వారు ఆనందించిన ఆనందాన్ని కూడా అనుభవిస్తారు. ఆయన పడ్డ బాధను కూడా. అంటే ఇన్ని విషయాలు చెప్పక్కర్ల వీళ్ళ గురించి. నేను ఈ పునర్వసు, విశాఖ, పూర్వభద్ర అనేటువంటి నక్షత్ర జాతకులు పరిపూర్ణంగా కూడా బుద్ధి ఎందు బృహస్పతి సమును అనేటువంటి రామచంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన అనుభవించిన ఆనందాన్ని, అనుభవించిన కష్టాన్ని రెండూ ఏకకాలంలో అనుభవించేటువంటి యోగ్యత వీళ్ళకి మాత్రమే కలిగి ఉన్నది. కాబట్టి ఆ యోగాన్ని వీళ్ళు ఏ రకంగా తీసుకుంటారు? ఆనందాన్ని అనుభవిస్తారా, దుఃఖాన్ని అనుభవిస్తారా? ప్రతి ఒక్కరికి ఆనందమే అనుభవించాలని అనుకోవటం వేరండి. ఆనందాన్ని అనుభవించడం అంటే పక్క మనిషిని కొట్టో పక్క మనిషి నుంచి లాక్కోనో ఉన్న ఆనందం కాదు కదా. పక్క మనిషికి పెట్టి ఆనందపడటం, పక్క మనిషికి ఇచ్చి పెట్టి. వాళ్ళు ఒక మనిషి తిండి లేదు, వాడి కడుపు నుండి అన్నం పెడితే వాడు ఆ కళ్ళలో చూస్తాడు ఒక చూపు, నాన్న నా కడుపు నింపానైనా
అందులో ఆనందం వెతుక్కోవాలి. అంత తప్ప నా ₹1,00,00,000 కానీ ఎవరినో ముంచి ఎవరినో కొట్టో ఎవరినో తిట్టి 10 మంది చీటీలు వేసుకుంటే వాడిని మోసం చేసి ఆ చీటీ ఎగ్గొట్టేసేసి ఆడపులు తీసుకుని వస్తే అది కాదు కదండి ఆనందము. ఇప్పుడు తాత్కాలికంగా ఆనందం, తర్వాత దీర్ఘకాలికంగా జైళ్ళు, కోర్టులు, కొట్లాట్లు, జీవితం మొత్తం తలకనొప్పే కదా. ఆ స్థితిగమనాలని జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మాత్రం జీవితం బాగుంటుందమ్మా. మరి అలా ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే మరి రెమెడీస్ ఏముంటాయి గురువుగారు? ఆనందంగా ఉండడం కోసం ప్రయత్నం చేయడమే రెమెడీ. అంతే, ఇంకేమి ప్రత్యేకించి పూజలు, ఏమి స్పెషల్ పూజలు ఏమి ఉండవా? బాగుపడేవాడిని ఎవరు చెడగొట్టలేరు, చెడిపోయేవాడిని ఎవరు బాగు చేయలేరు. అంటే ఈ 3 నక్షత్రాలకి విధానాలు ఉన్నాయండి. ప్రతిదానికి ఏదన్నా ఒక సొల్యూషన్ మనం చెప్తాం. వీళ్ళకి ఏమిటి అంటే వాళ్ళు నడవడికే వాళ్ళ జీవితానికి మార్పులు. వాళ్ళ నడవడిక ఏ రకంగా అయితే ఉంటుంది, ఇప్పుడు చెప్పానండి. ఇప్పుడు నాదే పునర్వసో లేదంటే విశాఖ పూర్వభద్ర నాది ఉంది, పునర్వసు విశాఖ పూర్వభద్ర ఉంది, నాదో ఏదో ఒక నక్షత్రం అనుకుందాం. నేనేంటి నలుగురికి ఏదన్నా ఇచ్చి వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే అది నాకు జీవితకాలం ఇస్తుంది. అలా కాకుండా నా తాత్కాలిక ఆనందం కోసం ఎవరో ఒకరి దగ్గర లాక్కున్నాను అనుకోండి, తాత్కాలిక నాకేంటి బ్రహ్మాండం ఇస్త్రీ షర్ట్ వేసుకున్నాను అనుకోండి, తాత్కాలికంగా ఉంటుంది. కానీ జీవితకాలం మాత్రం తను చేసిన దరిద్ర పనికి కుటుంబం మొత్తం అంతా కూడా ఏముందండి. ఇప్పుడు ఒక మనిషి ఒక వెధవ పని చేసి జైలుకి వెళ్ళి రావటము, కోర్టుకో వెళ్ళి వ్యవహారం చేస్తే వాడి గురించి పేపర్లో వస్తే మిగిలిన ఇప్పుడు వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, ఆ స్కూల్లో మిగిలిన పిల్లలందరూ వీళ్ళిద్దరిని ఎలా చూస్తారు వాళ్ళ పిల్లల్ని? ఇబ్బందిగా ఉంటుంది. అంటే పిల్లలలో మార్పులు చెరుపులు దేనికి వస్తాయంటే ఇలాంటి గమనాల వల్ల అండి. ఇలాంటి చేసే పనుల వల్ల ఏమవుతుంది అంటే అది ఈ నక్షత్రం ఆ నక్షత్రం ఉంటున్న దానికి మనం చేసేటువంటి పనుల వలన పిల్లలకు మంచి చెడు అనేటువంటిది మనం ఎంత నేర్పినప్పటికీ కూడా తల్లిని చూస్తూ ఆడపిల్ల, తండ్రిని చూస్తూ మగపిల్లవాడు, తండ్రి ఇంట్లోనూ బయట ఎలా ఉంటున్నాడో ఆ విధానాన్ని అనుసరించి మగపిల్లవాడు పెరుగుతాడు. నేను కాలు రగలేసుకొని తిరుగుతాను, నా ఇష్టం ఉంటే కొడుకు అలా తయారవుతాడు. 10 మందితోటి చక్కగా నైపుణ్యంగా మాట్లాడుతూ 10 మందిలో మంచి తెచ్చుకుంటుంటే పిల్లవాడు అలా తయారవుతాడు. అలా కాకుండా వాడిని కొట్టో వీడిని కొట్టో ఏదో ఒకటి మోసం చేసో ముంచో ఇంకో రకంగానో జైలు కోర్టులో కేసు వచ్చి టీవీలో వాడి గురించి చండాలంగా వచ్చిందనుకోండి, వాడు చదువుకునే చుట్టూ తత్మా పిల్లలందరూ వీళ్ళు ఎలా చూస్తారు? అరే హంతకుడు కొడుకురా, వాళ్ళ నాన్న జైల్లోకి వెళ్ళి వచ్చారంటే వీడికి బాధేగా. మనస్సులో పేరుకుపోయి తెలియకుండా వాళ్ళు ఒక ఉన్మాదం పెరుగుతుంది. ఏంటంటే ఈ విషయం ఏ నక్షత్రాల వాళ్ళ కోసం చెప్పలేదండి, జనరల్గా స్వతహాగా ఏంటంటే మనం ఉండే విధానాన్ని అనుసరించి దాని ప్రభావం ఎలా పడుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ 3 నక్షత్రాల వారికి ప్రత్యేకంగా ఆరాధన అనేటువంటి దానికన్నా తనను తాను కంట్రోల్లో చేసుకోవడమే ప్రధానం. ఓకే, సో అంటే ఇప్పుడు లౌకిక విధానానికి సంబంధించి ప్రత్యక్షంగా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా చాలా చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో మరి చూసారు కదండి, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాల వారు మరి ఏ విధి విధానం ఆచరించడం వల్ల వాళ్ళ ఉన్నత స్థితిని పొందుతారు అనేది గురువుగారు ఈ వీడియో ద్వారా చాలా చక్కగా వివరించారు కదా. మరి ఎవరైతే గురువుగారు ఇచ్చిన విధంగా చెప్పిన విధంగా అలా ఆచరించి మీ స్థితిని మెరుగుపరుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మీ యొక్క పర్సనల్ జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ, లేదంటే గురువుగారు నిర్వహించేటటువంటి హోమాలు, పూజలలో మీరు ప్రత్యేకంగా పాల్గొనాలి అనుకుంటే, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్కారం.